సినిమా బాగుంది, వన్ టైం వాచ్ బాగుంది. టోటల్ సూపర్ సినిమా. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అదిరిపోయింది. ఎక్స్ట్రాడనరీ మూవీ. పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. చెప్పడానికి ఏం లేదు బ్రో. రామ్ చరణ్ కిల్డ్ ఇట్. ఓకే, ఒకసారి చూడొచ్చు ఫ్రాంక్లీ స్పీకింగ్. అంతే. నా ముందుగా మెగాస్టార్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత మనం ఒక ట్రిపుల్ తర్వాత మళ్ళీ డబుల్ రూల్ లా కనిపించింది. మన రామ్ చరణ్ ఒక రూల్ తోనే డబుల్ రూల్ చేసిండు, 2 రూల్స్ పఠించిండు, మంచిగా చేసిండు. అంటే ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ గా బాగా చేసిండు, ఇక్కడ మన పొలిటికల్ గా చేసిండు. ఈ సినిమా మాత్రం సమాజ సేవ సంబంధించిన సినిమా. ఇది ఒక లవ్ స్టోరీ కాదు, ఒక యాక్షన్ మూవీ కాదు. ఇది ఒక మన సమాజానికి ఎలా బాగుపడితే బాగుంటుంది ఫ్యూచర్ లా, అంటే తరతరాలు మనం బాగుపడాలంటే ఈ సినిమా చూడాలి. ఇది బాగుంటది. అంటే ఒక సినిమా మాత్రం రామ్ చరణ్ కెరియర్ లా ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది బ్లాక్ బస్టర్. సంక్రాంతి ముందు ఫ్యాన్స్ అందరికి ఇది ఒక పెద్ద పండుగ లాంటిది. ఇది ఒక బ్లాక్ బస్టర్. తమన్ గారు ముందుగా హెడ్సప్ చెప్పాలి. ఒక ఏఆర్ రెహమాన్ కొట్టాడు, మ్యూజిక్ బాగా కొట్టారు మీరు. ఇక డైరెక్టర్ గారు కూడా లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా తీసిన సినిమా కూడా మంచిగా ఉంది సినిమా. ఇది సమాజ సేవ కోసం చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్కరు చూడాలి సినిమా. బ్లాక్ బస్టర్. హ్యాపీ సంక్రాంతి.